కర్డ్ బ్రెడ్ రెసిపీ అండి. ఇది ఏంటంటే కర్డ్ గట్టిగా ఉంటుందండి. మన టోడ్ మిల్క్ కాకుండా కొంచెం క్రీమీ మిల్క్ తీసుకుంటే కనుక పెరుగు నీరు లేకుండా గట్టిగా వస్తుంది. ఆ పెరుగు తీసుకోవాలన్నమాట. బ్రెడ్స్ వేసి తీసేసుకోవాలి. ఇదేంటంటే శనగపిండిలో ఉప్పు జీలకర్ర కారం వేసి కలిపి ఉంచుకున్నాను. బ్రెడ్ మధ్యలో ఇలాగ కర్డ్ పెట్టేయాలండి. అదేంటంటే వాటరీగా ఉంటే కనుక బ్రెడ్ కరిగిపోతుంది అన్నమాట, పలుచగా అయిపోతుంది. దీన్ని ఏంటంటే ఆ శనగపిండిలో ముంచేసేసి ఇట్లాగ టోస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. పిల్లలకి అయితే ఇష్టంగా తింటారు. కారం అది కొంచెం తక్కువ వేయండి పిల్లలకి. పైన బజ్జీలాగా ఉండి చాలా బాగా వస్తుందన్నమాట. మధ్యలో కర్డ్ ఉంటుంది. ఆ కర్డ్లో ఏంటంటే మిరియాల పొడిను కొంచెం సాల్ట్ వేస్తాను. దాంతో ఏంటంటే ఆ కర్డ్ తినేటప్పుడు కూడా టేస్టీగా బాగుంటుందన్నమాట. ఇదేంటంటే రెండు వైపులా ఇలా ఎర్రగా వచ్చేటట్టు కాల్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ చేసుకోవడం అండి. చాలా బాగుంటుంది. సమ్మర్కి చాలా చాలా స్పెషల్ అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లాగా మీకు కూడా నచ్చుతుంది.